జై వాసవి, జై శ్రీరామ్. నా పేరు సాయి సంగీత. నేను ఒక ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ని. నేను సింగపూర్లో ఉంటున్నాను. ఈరోజు కూచిపూడిలో శిరోభేదాలు ఇంకా పాదభేదాల గురించి వర్ణిద్దాము అని అనుకుంటున్నాను. మొదటగా వాసవి సిస్టర్స్ అయిన శ్రీమతి గరకపట్టి జయలక్ష్మి వెంకట్ మ్యామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతోమందిని మీరు బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మీరు ఇలాగే చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా మీకు చాలా ప్రోత్సహిస్తాము. ఫస్ట్ క్లాస్లో కూచిపూడి యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను. సెకండ్ క్లాస్లో హస్తముద్రల గురించి చెప్పాను, అంటే అసంయుత ముద్రలు, సంయుత ముద్రలు. ఇంకా డాన్స్లో మొదలు పెట్టేటప్పుడు ఎవరెవరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలో వాళ్ళ గురించి వర్ణించాను. మొదటగా ఈ క్లాస్లో పాదభేదాల గురించి చెప్తున్నాను. ముందుగా శ్లోకం. ఉద్ఘటిత సమం చైవ తథా అగ్రతల సంచారః అంచితః కుంచితః సూచీపాద ప్రకీర్తితః. ఉద్ఘటిత సమం చైవ అగ్రతల సంచారః అంచితః కుంచితః సూచీ పాద ప్రకీర్తితః. శిరోభేదాలు అనగా హెడ్తో చేసే మూమెంట్స్. ఇవి మొత్తం 9 రకాలు. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోలితము, ధుతము, కంపితము, పరావృత్తము, ఉక్షిప్తము, పరావాహితము. శ్లోకం. సమముద్వాహిత అధోముఖ ఆలోలిత ధుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం పరివాహితం నవదాకతితం శీర్షం నాట్యశాస్త్ర విశారదై. నెక్స్ట్ క్లాసెస్లో ఈ పాదభేదాలు, శిరోభేదాలు, హస్తముద్రలు అన్నీ కలిపి ఒక చిన్న శ్లోకం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.